జై శ్రీరామ్. మన మానవాళికి తెలిసిన భగవంతుని అవతారాలు 10 అయినప్పటికీ ప్రతి ఇంట్లో రాముడు లాంటివాడు పుట్టాలని కోరుకుంటాం. రాముడు మంచి బాలుడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఆ రామేశ్వరుని రాముని అంశతో శ్రీ చిన్నయ్యరాజా చిట్టెమ్మ గార్లకు జన్మించిన అలగరాజా నామధేయం గల ఆ అందాల బాలుడే రాముని వలె ఆజానుబాహుడై శ్రీ పిఏసి రామస్వామి రాజావారిగా రామరాజ్యం లాంటి ఇంతటి రాముకో రాజ్యాన్ని విస్తరింపజేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. శ్రీ పిఏసి రామస్వామి రాజావారు రామతత్వాన్ని విస్తరించే దిశగా తన పేరులో ఉన్న రాముడినే కాకుండా స్వగృహాన్నే రామమందిరంగా తీర్చిదిద్దుకొని సేతమ్మనే సీతమ్మగా పరిణయమాడి అకుంఠిత దీక్ష పట్టుదలతో శిల తానై శిల్పీ తానై నిర్మించిన ఈ రామరాజ్యం లాంటి రాముకో రాజ్యంలో తన తరువాత తరం వారు కూడా పరంపరలో భాగంగా ఒక రామసుబ్రహ్మణ్య రాజాగాను, ఒక వెంకట రామరాజాగాను, ఒక అభినవ రామసుబ్రహ్మణ్య రాజాగాను అదే రామనామస్మరణ చేస్తూ అంతా రామమయం అనే దిశగా పయనిస్తున్నారు. రామనామంతో ఉన్న వీరందరి బంధం దృఢమైనది. రామాయణంలో 7 కాండములు మాదిరిగా రాముకో సంస్థ 6 సిమెంట్ కంపెనీలను దాటి 7వ కంపెనీగా బొమ్మనహళ్లి వైపు పయనిస్తూ దక్షిణ భారతంలో విస్తరిస్తున్న రామరాజ్యమే ఈ రాముకో రాజ్యం. అలనాటి రామసేతు వారధి నిర్మాణంలో రామనామంతో ఎన్నో రాళ్లను ఉపయోగించినట్లుగా నేడు అదే రామనామంతో గల మన సిమెంటుతో ఎన్నో వారధులు కట్టడాలు నిర్మించాం, నిర్మిస్తాం, నిర్మిస్తూనే ఉంటామని గర్వంగా చెప్పుకోవచ్చు. అందుచేత ఈ బంధం దృఢమైనది. నేటి అయోధ్య రామమందిరం గురించి, ఆ జగదభిరాముని గురించి జగత్తంతా ఎంతో విశేషంగా చర్చించుకుంటున్న ఈ తరుణంలో మన రాముకో సంస్థ చరిత్రను అయోధ్యలోని రామరాజ్యంతో పోల్చుకోవడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అంతేకాకుండా రామరాజ్యం లాంటి ఈ రాముకో రాజ్యంలో మనందరం జీవిస్తున్నందుకు గర్వపడదాం. మనందరి ఈ బంధం దృఢమైనది. అలనాటి రామరాజ్యాన్ని ఈనాటి రాముకో రాజ్యంతో సరిపోల్చుతూ మీ ముందుకు తీసుకువస్తున్న నృత్యరూపక సమ్మేళనమే మా ఈ చిన్ని ప్రయత్నం. ఇది అందరి హృదయాలను స్ఫురింపజేస్తుందని మనసారా ఆకాంక్షిద్దాం. జై శ్రీరామ్, జై రాముకో.